నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఈ ఎన్నికల్లో ఇంటి నుంచే ఎలా ఓటు వేయాలి, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి? సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల అయింది. దీంతో పార్టీలు మొత్తం ప్రచారం, అభ్యర్థుల ఎంపికలు మునిగిపోయాయి. ఇక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కూడా సమాయత్తం అవుతోంది. మొత్తం 7 దశల్లో లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనుంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో తొలిసారి ఓట్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే ఈ ఓట్ ఫ్రం హోమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ ఓట్ ఫ్రం హోమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న అర్హతలు, ఇతర నిబంధనలు ఏంటి అనేది కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓట్ ఫ్రం హోమ్ వేసేందుకు 1.73 కోట్ల మంది అర్హులు ఉన్నారని ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేసేలా ఓట్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించింది. అయితే 85 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఈ ఓట్ ఫ్రం హోమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 40% మంచి వైకల్యం కలిగిన ఉన్నవారు దేశంలో 88.4 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సివిసి రాజీవ్ కుమార్ తెలిపారు. ఇక 85 ఏళ్ల వయసు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు 100 ఏళ్లకు పైబడిన వారు దేశంలో 2.18 లక్షల మంది ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. వీరంతా కలిసి 1.73 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఓట్ ఫ్రం హోమ్ లో భాగంగా ఎన్నికల సిబ్బంది సదరు ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారని ఎన్నికల సంఘం తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా ఒక కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ను వారి ఇంటికే తీసుకువెళ్లనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన 5 రోజుల్లోపు ఓట్ ఫ్రం హోమ్ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఫారం 12 నింపి రిటర్నింగ్ అధికారికి గాని, సహాయ రిటర్నింగ్ అధికారికి గాని పంపించాల్సి ఉంటుంది. ఈ ఓట్ ఫ్రం హోమ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్ అందులో నింపాలి. ఎందుకంటే అది ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉంచుతారు. ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత బూత్ స్థాయి అధికారులు వారి ఇంటికి వెళ్లి పరిశీలిస్తారు. వారు ఓట్ ఫ్రం హోమ్ వేసేందుకు అర్హులేనా కాదా అనే విషయాన్ని నిర్ణయిస్తారు. ఆ తర్వాత అర్హులు సమర్పించిన ఫారం 12ని రిటర్నింగ్ అధికారికి అందిస్తారు. ఒకవేళ వారు అర్హత సాధిస్తే దరఖాస్తుదారుల ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయించుకుంటారు. పోలింగ్ స్టేషన్ లో ఎలాగైతే రహస్య ఓటింగ్ ఉంటుందో, ఇంటి నుంచే ఓటు వేసేటప్పుడు కూడా అలాంటి చర్యలే తీసుకోనున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.